ఇతడే ప్రపంచంలోనే మొట్టమొదటి క్లోన్ మనిషి. అతను పైపులు, ట్యూబులతో బంధించబడి ఒక ట్యాంక్లో ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా తన చేతిని పైకి ఎత్తాడు. తన శరీరానికి అంటుకున్న జిగట పొరను రుద్దగానే అతని శరీరం క్రమంగా పెద్దదవుతూ వెళ్ళింది. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం వల్ల అతను ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన ఆక్సిజన్ ట్యూబ్ను బలంగా లాగి బయటికి విసిరేశాడు. కిందికి చూసినప్పుడు అతని శరీరమంతా వైర్లు, ట్యూబులతో నిండి ఉండటాన్ని గమనించాడు. అప్పుడే అతని చూపు ఎదురుగా ఉన్న వందలాది క్లోన్ ట్యాంకులపై పడింది. ఆ దృశ్యం చూసి అతను భయంతో వణికిపోయాడు. తదుపరి క్షణంలో ఒక భారీ డ్రోన్ కిందికి దిగింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా అది అతని తలను పట్టుకుని అతని ఆక్సిజన్ లైన్ను కత్తిరించి అతని శరీరానికి ఉన్న అన్ని ట్యూబులు, వైర్లు తొలగించబడగానే ట్యాంక్ అడుగుభాగం తెరుచుకుంది. అతను జారిపడుతూ ఒక పొడవైన సొరంగంలోకి వెళ్ళిపోయాడు. కొత్తగా సృష్టించబడిన ఆ మనిషిని నేరుగా ఒక పెద్ద నీటి కొలనులోకి పడి అతని శరీరంపై ఉన్న మలినాలు తొలగిపోయిన వెంటనే పైనుంచి వచ్చిన ఒక భారీ క్రేన్ లాంటి పట్టు అతన్ని గట్టిగా బంధించింది. ఆ తర్వాత అది అతన్ని నెమ్మదిగా భూమివైపు తీసుకెళ్లే మార్గం వరకు తీసుకెళ్ళింది. అక్కడ్నుంచి అతని కొత్త జీవితం ప్రారంభమైంది.